అమెరికా పొరుగు దేశం కెనడాకు డొనాల్డ్ ట్రంప్ నుంచి తలనొప్పి తప్పడం లేదు. కెనడాను 51వ రాష్ట్రంగా మారాలనే విషయంలో తాను చాలా సీరియస్ గా ఉన్నట్లు డొనాల్డ్ ట్రంప్ తాజాగా చెప్పారు. సూపర్ బౌల్ కార్యక్రమానికి వెళుతూ ఫాక్స్ న్యూస్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. కెనడాను విలీనం చేయాలని చేసిన వ్యాఖ్యలు నిజమేనా అని అడగ్గా ఆయన ఈ మేరకు బదులిచ్చారు. కెనడా వల్ల అమెరికా ఏటా $200 బిలియన్ కోల్పోతున్నందున కెనడా 51వ రాష్ట్రంగా ఉండటం చాలా మంచిదని భావిస్తున్నట్లు వివరించారు. అమెరికా నష్టపోవడానికి తాను అనుమతించబోనని చెప్పారు. తామెందుకు ఏటా $200 బిలియన్ కెనడాకు చెల్లించాలని ప్రశ్నించారు. అమెరికా కెనడాకు సబ్సిడీ ఇవ్వదని చెప్పారు. అమెరికా కెనడా మధ్య వాణిజ్యాంతరం 2023లో $72 బిలియన్ పెరిగింది. కెనడా నుంచి ఇంధనం ఎక్కువగా దిగుమతి చేసుకోవడం వల్లే ఈ అంతరం ఎక్కువగా కనిపిస్తోంది. కెనడాను 51వ రాష్ట్రంగా మార్చాలంటూ ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలు వాస్తవమేనని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో శుక్రవారం వ్యాపార కార్మిక నాయకులతో జరిగిన సమావేశంలో వెల్లడించారు. కెనడాలో దొరికే సహజ వనరుల్ని పొందాలనే కోరికతోని ఈ అంశాన్ని పదే పదే ప్రస్తావిస్తున్నారని అన్నారు. అమెరికాతో వాణిజ్యం లేకపోతే కెనడా మనుగడ సాధించలేదని ఇంటర్వ్యూలో ట్రంప్ చెప్పారు. నాటో సభ్యదేశమైన కెనడా సైన్యం కోసం పెద్దగా వెచ్చించదని అమెరికా అధ్యక్షుడు చెప్పారు. అమెరికా వారిని రక్షిస్తుందని వారు భావిస్తుంటారని అన్నారు. తామెందుకు మరో దేశాన్ని రక్షించాలని ట్రంప్ ప్రశ్నించారు.